కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు 13వ డివిజన్లో కొంతమంది పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమైపోయి మన హనుమంతన్న గారి సమక్షంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే మన హనుమంతన్న లీడర్షిప్లో కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు, డివిజన్లలో మన డివిజన్ అధ్యక్షులు ప్రజల కోసం పార్టీ యొక్క పథకాలని కానీ పార్టీ ద్వారా వాళ్లకు అన్ని రకాలుగా న్యాయం జరగాలని డివిజన్ అధ్యక్షులు వారితో పాటు కార్యకర్తలందరూ గత 20 నెలలుగా పనిచేస్తున్నారు. అయితే పార్టీలోకి ఇటువంటి మంచి విషయాలను చూసి కొంతమంది రాష్ట్ర స్థాయిలో మన పార్టీలోకి జాయిన్ అవుతుంటే చాలా సంతోషం. ఒకవేళ వాళ్ళ జాయినింగ్ పార్టీ మీద అభిమానంతో ఈ పార్టీ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతో జాయిన్ అయిపోయి మనతో పాటు కలిసి పనిచేస్తే చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలని మనం అందరం తప్పకుండా ఆహ్వానించాల్సిందే, మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందే. కానీ ఈరోజు ఏదైతే జాయినింగ్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఒక 2 ఇన్సల్టింగ్ సంఘటనలు జరిగినాయి. ఎటువంటివంటే, ఒకటి, హనుమంతన్న గారిని వేదికకు ఒక 10 నిమిషాల దూరం ముందు నుంచి ప్రచార రథంలో తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. ఆ ప్రచార రథంలో హనుమంతన్నతో పాటు డివిజన్ అధ్యక్షుడిగా నేను మరియు మన ఎన్ఎంసీ మహిళా అధ్యక్షురాలైనటువంటి ఇందిర గారు మరియు మన సీనన్న గాని రాజశేఖర్ అన్న గాని రావాల్సి ఉండేది. కానీ అక్కడ ప్రచార రథంలోకి ఎవరైతే జాయిన్ అవుతామని చెప్పారో వాళ్ళు కొంతమంది ప్రచార రథంలోకి నన్ను ఎక్కకుండా అడ్డుకోవడం జరిగింది. సరే అని చెప్పేసి నేను కిందికి వెళ్తున్నప్పుడు హనుమంతన్న గారు మరియు ఇందిర గారు కూడా ఇది మా నాయకుడికి ఇన్సల్ట్ జరిగిందనో మరి ఇంకొక రకంగానో వాళ్ళు కూడా కిందికి రావడం జరిగింది. నడుస్తూనే హనుమంతన్న గారు మేమందరం కలిసి సభావేదిక వద్దకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఫ్లెక్సీలలో మాత్రం 13, 14 డివిజన్లలో జరుగుతున్న జాయినింగ్ అని రాసుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 13వ డివిజన్ అధ్యక్షుని కానీ 14వ డివిజన్ అధ్యక్షుని కానీ స్టేజ్ మీదకి పిలువలేదు. అటువంటప్పుడు నాకు ఈ సందర్భంగా 2-3 ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒకటి, జాయిన్ అవుతున్న వాళ్ళు మరి పార్టీలో ఉన్న ప్రోటోకాల్ని తెలుసుకోవాలి, పార్టీలో గత 20 నెలల నుంచి పనిచేస్తున్న వారి గురించి తెలుసుకోవాలి, వారికి గౌరవిస్తూ పార్టీలో జాయిన్ అయి వారితో కలిసి పనిచేస్తే చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం 14వ అధ్యక్షుని కానీ 13వ డివిజన్లో నా డివిజన్లో జరుగుతున్న కార్యక్రమంలో నన్ను కానీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయనప్పుడు హనుమంతన్న గారు కానీ రాజశేఖర్ అన్న కానీ మన సీనన్న గారు కానీ కనీసం స్టేజ్ మీదకి పిలిచే పరిస్థితిలో లేరు. అంటే ఇది పార్టీలో వ్యక్తులు జాయిన్ అయిపోయి వ్యక్తులు బలోపేతం అవుతున్నారా, లేక నిజంగా పార్టీలో జాయిన్ అయి పార్టీని బలోపేతం చేసి పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్దామన్న ఆలోచనతో జాయిన్ అవుతున్నారా, లేక నేను బీసీని కనుక స్టేజ్ మీదకి ఎక్కే అర్హత లేదని నిర్ణయించుకున్నారా? ఈ ప్రశ్న నేను ఎందుకు నా పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ నేను ఎందుకు ఏదలుచుకున్నానంటే, జాయిన్ అవుతున్న వాళ్ళ కంట్రోల్లో మీటింగ్ అంతా నడిచినప్పుడు మరి కనీసం మన లీడర్షిప్ హనుమంతన్నతో పాటు ఎవరో కాదు, చిన్న లీడర్స్ కాదు, హనుమంతన్నతో పాటు మిగతా లీడర్లు అంతా ఉన్నప్పుడు కనీసం అధ్యక్షుల్ని పైకి పిలిచే సంస్కృతి లేదు అనుకుంటే మనం ప్రజలకు కానీ మన పార్టీ శ్రేణులకు కానీ ఎటువంటి మెసేజ్ని ఇస్తున్నట్టు? 20 నెలల నుంచి పనిచేసిన వారికి ఉన్న గౌరవం ఏంది? ఒకటి, మరి రాబోయే కాలంలో పార్టీ యొక్క ఆలోచనలేంటి? ఈ విధంగా ముందుకెళ్లడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ఇన్సల్టింగ్ అనిపించింది కనుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది వ్యక్తిగతమైన ఇన్సల్టింగ్ మాత్రమే కాదు, పార్టీ పరమైన ఇన్సల్టింగ్. పార్టీ పరంగా ఇటువంటి ఇన్సల్టింగ్ సరైంది కాదు. నాకే కాదు, ఏ అధ్యక్షుడు జరిగినా ఏ
నాయకుడు జరిగినా ఏ కార్యకర్తకు జరిగినా సరైనది కాదు. కానీ ఇటువంటి పరిస్థితులు ఎక్కడ జరగకూడదు. ఆ విధంగా సరైన చర్యలు తీసుకొని జాయిన్ అవుతున్న వాళ్ళకి సరియైన వివరాలు ఇచ్చి మన పార్టీలోకి జాయిన్ చేసుకుంటే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. మరొక్కసారి, ఒకటి, అధ్యక్షుల్ని స్టేజ్ మీదకి విలువలేని పరిస్థితిలో లీడర్షిప్ ఎందుకుంది. నెంబర్ 2, అటువంటి కార్యక్రమాల ద్వారా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. నెంబర్ 2. నెంబర్ 3, ఒకవేళ కులాల బలోపేతం అవుతుందా, ఇక్కడ వ్యక్తుల బలోపేతం అవుతుందా అని కూడా నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే నేను బీసీని గనుక బీసీని స్టేజ్ ఎక్కద్దా అని కూడా నాకు అనిపించింది. అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం మనం ఆలోచించడానికి మాత్రమే, ఇంకొక ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.